భౌతిక దాడులకు బీజేపీ వ్యతిరేకమే కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు కదా అని బీజేపీ డిప్యూటీ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో మహిళా గవర్నర్ను కించపరిచారని ఆరోపించారు. అధికారులపైన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అహంకారమైనటువంటి వ్యక్తిత్వం కనిపిస్తుంది. శాసనసభలో కూడా పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్న కేటీఆర్ గారు బండి సంజయ్ కుమార్ గారి మీద కాందీశికుల భూమి వ్యవహారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏదో వ్యవహారం చేస్తామని మాట్లాడినటువంటి సందర్భంలో బండి సంజయ్ గారు స్పష్టంగా కేటీఆర్ కు సవాల్ విసిరాడు. ఎక్కడ ఏ ఒక్క ఆధారం చూపినా నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుడితే లేని ఆరోపణలు చేసే బదులు ఆధారాలతో మాట్లాడు, కేటీఆర్ నీకు ఇది మంచిది కాదు అని బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడారు. రాజకీయ విమర్శకు ప్రతి విమర్శ బండి సంజయ్ గారు చేస్తే పాడి కౌశిక్ రెడ్డి శృతి మించి ఈ రోజు సామాన్య కార్యకర్త నుండి ఇలా దేశ హోంశాఖ సహాయ మంత్రిగా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా, 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఈ రోజు గ్రౌండ్ రూట్ రాజకీయాల నుండి వచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారి మీద పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు